హాయ్ అండి. ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగోతో కేక్ని హెల్దీ ప్రాసెస్లో చేసుకుందాం. దానికోసం అయితే అరకప్పు వరకు బెల్లాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. అరకప్పు బెల్లానికి పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్, పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మ్యాంగోకి పీల్ ఆఫ్ చేసి మ్యాంగో గుజ్జును రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న ఈ పేస్ట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, కొంచెం అంత వంట సోడా, 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కేక్ బ్యాటర్ని కలుపుకోవాలి. ఎప్పుడు కేక్ అనేది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జును కూడా ఇందులో వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా కలిపి మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది గట్టిగా అనిపించినట్లయితే కొంచెం కాచి చల్లార్చిన పాలను వేసుకొని అడ్జస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. కేక్ బేక్ చేయడం కోసం ఒక పేపర్ని తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బటర్ పేపర్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కేక్ కూడా అంటుకోకుండా నీట్గా వస్తుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని కూడా అందులో వేసుకొని బబుల్స్ ఏం లేకుండా ట్యాప్ చేసి ఒకసారి పైన నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముందుగా స్టవ్ పైన ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు వేసుకొని ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసి లో ఫ్లేమ్లో 30 నుంచి 40 నిమిషాల పాటు కేక్ అనేది బేక్ చేసుకోవాలి. చూసారా, ఒక టూత్ పిన్ చేసి గుచ్చి చూసినట్లయితే అంటుకోకుండా వచ్చినట్లయితే కేక్ అనేది రెడీ అయినట్లు. నేను చెప్పిన ఈ కొలతలతో ట్రై చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో చాలా టేస్టీగా, చాలా హెల్దీ ప్రాసెస్లో కేక్ అనేది చేసుకోవచ్చు. కేక్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సపోర్ట్ మై ఛానల్. కేక్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.